విజయవాడలో వరద విధ్వంసంతో జనం అల్లాడుతున్నారు. అండ్ ఇవాల్టికి ఇది 4వ రోజు. ఇంతకీ ఈ విధంగా ప్రకృతికి కోపం రావడానికి రీజన్ ఏంటి? ఈ ఫ్లడ్స్ మ్యాన్ మేడా లేదా ఊహించని ప్రమాదమా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. విజయవాడను బుడమేరు ముంచేసింది. బుడమేరు ఫ్లడ్స్ తో సగానికి పైగా విజయవాడ నీళ్లలో మునిగిపోయింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, విజయవాడ 1 టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలోని చాలా ఇళ్లలోకి ఫస్ట్ ఫ్లోర్ వరకు ఫ్లడ్ వాటర్ తో నిండిపోయింది. సెకండ్ ఫ్లోర్ లేదా అంతకన్నా ఎక్కువ ఫ్లోర్స్ ఇందాక చెప్పిన ఏరియాస్ లో దాదాపు 2.5 లక్షల మంది లాస్ట్ 3 డేస్ నుంచి ఉంటున్నారని గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. డ్రోన్స్ తో, బోట్ల సహాయంతో తాగడానికి నీళ్లు, ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేస్తున్నారు. బట్ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందా అని వరద బాధితులు భయపడుతూ బతుకుతున్నారు. అయితే ఈ ఫ్లడ్స్ కి మెయిన్ రీజన్ బుడమేరు అని గవర్నమెంట్ అథారిటీస్ చెప్తున్నారు. ఫస్ట్ మనం బుడమేరు హిస్టరీ గురించి ఒకసారి తెలుసుకుందాం. బుడమేరు ఇంకా కృష్ణా నదికి ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన ఫ్లడ్ వాటరే విజయవాడ మునిగిపోవడానికి కారణమని డిస్కషన్ నడుస్తుంది. అయితే విజయవాడ మునిగిపోవడానికి కృష్ణా నదిలో చేరిన నీళ్లు ఎంత మాత్రం కారణం కాదని, ఈ విధ్వంసానికి మెయిన్ రీజన్ బుడమేరునని ఏపీలో ఇంజనీర్ గా పనిచేసిన డి రామకృష్ణ ఒక మీడియా సంస్థతో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు ఈ బుడమేరు. ఇది అరిగిపల్లి, కొండపల్లి అనే 2 కొండల మధ్య స్టార్ట్ అవుతుంది. ఇయర్ మొత్తంలో ఏదో ఒక లెవెల్లో ఈ వాగులో నీళ్లుంటాయి. కొల్లేరు అనే అతిపెద్ద మంచినీటి సరస్సుకు వాటర్ సప్లై చేసే వాగుల్లో బుడమేరు కూడా ఒకటి. అయితే ఎవ్రీ ఇయర్ ఆన్ యావరేజ్ బుడమేరులో 10,000 నుంచి 11,000 క్యూసెక్ల వరకు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో అయింది. అప్పుడు కూడా సేమ్ ఇదిగో ఇలానే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఏర్పడింది. విజయవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 2009లో కూడా అలాంటి పరిస్థితి ఎదురైంది. బుడమేరు వాగు ఫ్లో అయ్యే కొద్దీ తన జర్నీలో చాలా టర్న్స్ తీసుకుంటూ ఉంటుంది. దీని కారణంగానే ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి వెళ్తుండేది. అందుకే కృష్ణానది కంటే బుడమేరు వల్ల వచ్చిన వరదలే విజయవాడ ప్రమాదానికి కారణమయ్యాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే బుడమేరు వాగు ఫ్లో అయ్యే ప్లేస్ లో లాస్ట్ 20 సంవత్సరాల్లో అడ్డు అదుపు లేకుండా భూమి కబ్జా లాంటివి పెద్ద మొత్తంలో జరిగిందన్న అలిగేషన్స్ కూడా వినిపిస్తున్నాయి. అక్రమ కట్టడాల కారణంగానే బుడమేరు ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్లు అయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. విజయవాడలో 31 ఆగస్టు రోజు 37 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. లాస్ట్ 25 ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఈ రేంజ్ లో వర్షపాతం నమోదు కాలేదు. అయితే ఈ విధంగా వర్షం పడుతున్నప్పుడు వరద పెరుగుతుందేమో అని అటు ప్రజలు కానీ ఇటు అధికారులు కానీ పెద్దగా పట్టించుకోలేదేమో. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సండే సెప్టెంబర్ 1 ఈ వరదంతా లోతట్టు ప్రాంతాలకి చేరింది. ఇలా మెల్లగా వరద ఒక్కో అడుగు పెరుగుతూ మెల్లగా 5 అడుగులకు పెరిగి ఇళ్లలోకి చేరింది. ప్రజలు గమనించే లోపే అంతా జరిగిపోయింది. మరోవైపు కృష్ణానదికి కూడా వరద ప్రభావం ఎక్కువగా అవడంతో వరద నీరు ఎటు వెళ్లలేక అక్కడే నిలబడిపోయాయి. సో ఇదే నేపథ్యంలో విజయవాడలో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. చాలా కాలనీలలో అత్యంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గినా కూడా విజయవాడలో వరద నీళ్లు తగ్గేందుకు ఇంకా 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. విజయవాడలో రామవరపాడు ఏరియాలో ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారి ఇల్లు కూడా ఉంది. ఆ ఏరియా మొత్తం అండ్ హోమ్ మినిస్టర్ ఇల్లు కూడా వరద నీళ్లతో ఫుల్ గా నిండిపోయింది. హోమ్ మినిస్టర్ ఫ్యామిలీని ట్రాక్టర్ లెక్కించుకొని సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేశారు. సీఎం ఇల్లు, హోమ్ మినిస్టర్ ఇల్లు, పెద్ద పెద్ద బంగ్లాలు అన్ని నీళ్లలో మునిగిపోయాయంటే వరద ప్రభావం ఏ రేంజ్ లో ఉందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. విజయవాడకు దగ్గరలో ఉన్న లంక గ్రామాలన్నీ ముంపుకు గురయ్యాయి. కొన్ని వందల గేదెలు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పంట పొలాలు నాశనమయ్యాయి. వీటన్నిటికీ రీజన్ వాగుల దగ్గర, చెరువుల దగ్గర, కరకట్టల దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాలు అనేది వాస్తవం. అయితే మరోవైపు ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి. వరదల కారణంగా ఖమ్మం కూడా కొట్టుమిట్టాడుతోంది. అండ్ వీటన్నిటికీ కారణం ఒక్కటే. ఎడిటర్ కాస్త డైలాగ్ ప్లే చేయి. భాయ్ కోపం, నీ కోపం, నా కోపం, తొక్కల కోపాలు. నేను ఈ సృష్టి కోపం గురించి మాట్లాడుతున్నాను. ఎస్, నేచర్ కి కోపం వస్తే ఇదిగో రిజల్ట్ ఇలానే ఉంటుంది. కానీ చిన్న బాధ ఏంటంటే ఈ ఎఫెక్ట్ నేచర్ ని డిస్టర్బ్ చేసిన వాళ్ళ మీద ఏ మాత్రం పడదు. అమాయకులైన పేద మధ్యతరగతి ప్రజల పైన పడుతుంది. సో హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైడ్రా చెరువులున్న చోట అక్రమ కట్టడాలను కూల్చేస్తుందో సేమ్ అలానే ఏపీ ఇంకా తెలంగాణ మొత్తంలో ఇలాంటి ఒక సిస్టమ్ వస్తే ఫ్యూచర్ లో ఇంకోసారి ఇలాంటి విధ్వంసం జరిగే అవకాశం ఉండకపోవచ్చు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ రీసెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.